మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఫ్రెండ్స్, మీ అందరికీ నా నమస్కారములు. నేను మీ సుభాష్ అక్యుపంచర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ తార్నాక నుంచి. ఫ్రెండ్స్, నేను ఈ ఫీల్డ్లో గత 16 సంవత్సరాల నుంచి ఉన్నాను. గత 10 సంవత్సరాల నుంచి ఈ వైద్యంలో ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను. చాలామంది మన స్టూడెంట్స్ వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు క్లినిక్స్ రన్ చేస్తున్నారు. వికారాబాద్లో ఇంకొక బ్రాంచ్ ఉంది. దీంతోపాటు ఆంధ్రాలో రాజమండ్రి, నరసాపురంలో మనకు రెగ్యులర్గా ట్రీట్మెంట్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. మిత్రులారా, నేను ఈరోజు మీకు నడుము నొప్పి గురించి క్లుప్తంగా చెప్పబోతున్నాను. అసలు నడుము నొప్పి ఎందుకు వస్తుంది, మనము ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, అండ్ మన వైద్యం ద్వారా మనము నడుము నొప్పిని సునాయాసంగా ఏ విధంగా తగ్గించుకోవచ్చు, ఈ విషయాల మీద వీలైనంత వరకు క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అసలు వెన్ను సమస్యలు ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైపోయినాయి. ఎందుకు? ఒకటే ఒక కారణము, పోస్చరల్ ప్రాబ్లమ్స్. అంటే మనము కరెక్ట్గా ఏ విధంగా స్పైన్ని ఉంచాలో ఆ రకంగా మనము స్పైన్ని ఉంచలేకపోతున్నాము. ఎందుకంటే ఈరోజు మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ జాబ్స్ ఎలా ఉన్నాయి? సిట్టింగ్ జాబ్స్, ఎక్కువ కూర్చొని ఉండడము. పరమాత్ముడు మనకి శరీరాన్ని ఇచ్చింది పడుకోవడానికి, కూర్చోవడానికి, నడవడానికి. బట్ మనం ఏం చేస్తున్నాము? మెజారిటీ టైము కూర్చొని ఉంటున్నాము. అంటే మన జాబ్ రీత్యా. సో కాబట్టి స్పైన్ మీద అత్యధికంగా లోడ్ పడుతుంది. సో ఎక్కువ మనకు స్పైన్లో ఎక్కడ బెండింగ్ ఉంటుంది? ఒకటి నెక్ దగ్గర, ఒకటి నడుము దగ్గర. సో ఈ మధ్య వీపులో అంత ఉండదు కాబట్టి అందుకని చాలామందికి మీరు చూడండి, అయితే నెక్ పెయిన్ కానీ లేకపోతే బ్యాక్ పెయిన్ కానీ ఈ రెండిటితో సఫర్ అవుతూ ఉన్నారు. ఏదో ఒక దశలో ప్రతి మనిషి కూడా అయితే మెడ నొప్పి నుంచి, లేదా నడుము నొప్పి నుంచి, లేదంటే రెండిటి నుంచి బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి. అండ్ దీంతోపాటు వ్యాయామము చేయకపోవడము, చిన్నప్పటి నుంచి కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడి అట్లాగే ఉండడము. సో వ్యాయామం చేయకపోవడము, స్పైన్ పైన ఎక్కువ లోడ్ వేయడము, అండ్ సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడము. అండ్ దీంతోపాటు మన దేశంలో సూర్యభగవానుడు ఎప్పుడు మనకు అందుబాటులో ఉన్నా మనము కరెక్ట్గా సన్లైట్కి ఎక్స్పోజ్ కాలేకపోతున్నాము. చాలామందికి విటమిన్ డి లోపం ఉంటుంది. సో దానివల్ల ఏమనుకుంటారంటే సప్లిమెంట్ ద్వారా ఫుల్ఫిల్ చేస్తున్నారు. సో ఫుల్ఫిల్ చేస్తున్నాం కాబట్టి సరిపోతుంది అనే థాట్తో ఉన్నారు. అది కరెక్ట్ కాదండి. ఎప్పుడైనా సరే సహజ సిద్ధంగా మన బాడీ తయారు చేసుకునేటట్టు మనం అలాంటి వాతావరణము కల్పించాలి. సో మీ బాడీలో న్యాచురల్గా కాల్షియం పెరిగే పదార్థాలు తీసుకోండి. అది కూడా ప్లాంట్ బేస్డ్, అంటే స్పెషల్గా నువ్వులు. లేదు మీకు డయాబెటీస్ లేదనుకోండి, రోజు 2 నువ్వుల లడ్డూలు తినండి. సో డయాబెటీస్ ఉంటే జస్ట్ నువ్వులు తినండి, అది వేయించుకొని తినండి, నానబెట్టుకొని తినండి, పొడి కొట్టుకొని తినండి. ఏ రకంగా అయినా పర్వాలేదు. రోజు 2 నువ్వుల లడ్డూలు తినే ప్రయత్నం చేయండి. సో దానివల్ల మీకు కాల్షియం ఇంటేక్ పెరగడానికి చాలా స్కోప్ ఉంది. అది కాకుండా కూడా మీకు కాల్షియం రిచ్ ఫుడ్స్ మీరు ఏవైనా తీసుకోవచ్చు. ఖచ్చితంగా నువ్వుల్లో అత్యధికము. అండ్ నువ్వులు కన్జ్యూమ్ చేయడానికి ఈజీ కాబట్టి నేను చాలా నా పేషెంట్స్కైనా సరే నేను ఎక్కడైనా సరే నువ్వులను ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటాను. బికాజ్ ఈజీ కాబట్టి, అండ్ చాలా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాల్షియం నువ్వుల్లో ఉంది కాబట్టి. దీంతోపాటు ఓకే, మనము మన వైద్యం ద్వారా నడుము నొప్పిని సునాయాసంగా తగ్గించుకోవచ్చు. నొప్పి ఇక్కడున్నా, ఇటువైపు ఉన్నా, ఈ కంప్లీట్ ఏరియా ఉన్నా
నేను మళ్ళీ చెప్తున్నాండి, ఈ సెంటర్లో ఉన్నా, ఓన్లీ రైట్లో ఉన్నా, లెఫ్ట్లో ఉన్నా, లేదా కంప్లీట్ ఈ ఏరియాలో పెయిన్ ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ మీకు అద్భుతంగా పనిచేస్తాయి. మన అక్యుప్రెషర్ పాయింట్స్ లేడీస్కైనా జెంట్స్కైనా పాయింట్స్ ఏముంటాయి, ఓకే, ఈ పాయింట్స్ లెఫ్ట్ హ్యాండ్లో ఉంటాయి, రైట్ హ్యాండ్లో ఉంటాయి. సో ఈ పాయింట్స్ మీరు జాగ్రత్తగా వాడుకునే ప్రయత్నం చేయండి. చూడండి, ఈ రెండు వేళ్ల మధ్యలో చూడండి, నేను ఈ బ్లాక్ కలర్ పెట్టాను చూడండి. ఈ రెండు వేళ్ల మధ్యలో సెంటర్ వేలు, ఉంగరపు వేలు, ఈ రెండు వేళ్ల మధ్యలో చూడండి బ్లాక్ కలర్. ఓకే, సో ఈ బ్లాక్ కలర్ పైన మీరు ఏం చేయొచ్చు, ఇలా ప్రెస్ చేయొచ్చు, ఇలా ప్రెస్ చేయొచ్చు కంప్లీట్గా. దాంతోపాటు మీరు ఏం చేయొచ్చు, ఇలా పెన్సిల్ తీసుకొని హెడ్ వైపు, అంటే షార్ప్ ఉన్న వైపు కాకుండా బ్లంట్ వైపు, ఓకే, షార్ప్ లేని వైపు. సో దీంతో మీరు ఏం చేయొచ్చు, ఇలాగా స్లోగా పక్క పక్కన మెల్లిగా మనసు దృష్టి పెట్టి మీరు జాగ్రత్త చేసుకోవాలి. అంటే కంప్లీట్ ఈ ఏరియాను కంప్లీట్ వదలకూడదండి. సో అట్లాగా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మార్కెట్లో, బట్ నేను మీకు ఈజీగా అందుబాటు ఉండేది కాబట్టి మీకు నేను ఇది చూపిస్తున్నాను. ఏంటి, పెన్సిల్ చూపిస్తున్నాను. ఒకటి మామూలుగా మీరు హ్యాండ్స్తో ప్రెస్ చేసుకోవచ్చు, లేదంటే పెన్సిల్తో చేసుకోవచ్చు. సో ఈ కంప్లీట్ ఈ ఏరియా అంతా మనకు ఈ బ్యాక్లో ఎక్కడ సమస్య ఉన్నా ఆ పాయింట్స్ మనం రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేయగలిగితే బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది. దీని తర్వాత నైట్లో మీరు పడుకునేటప్పుడు మీరు ఇంకో టిప్ వాడచ్చు. దానికి అదేంటంటే టేప్ తీసుకోండి. టేప్కి ఇవి బఠానీ గింజలండి, ఈ బఠానీ గింజలు చూడండి ఈ రకంగా అతికించి, ఇప్పుడు ఎక్కడైతే నేను కలర్ మార్క్ చేశాను, ఓకేనా, సో దానిపైన నేను అప్లై చేస్తున్నాను చూడండి. చూడండి అయిపోయింది. సో అట్లా ఒక నిమిషం కంప్లీట్గా ప్రెస్ చేయాలి ఈ ఏరియానంతా, ఇలా స్లోగా కంప్లీట్గా చూడండి, స్లోగా. సో 1 minute. ఇది మీరు లెఫ్ట్ హ్యాండ్లో చేసుకోవచ్చు, రైట్ హ్యాండ్లో చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎటువైపున్నా ఎందుకంటే దానికి కారణము ఓకే సెంటర్ నుంచే ఉంటుంది కాబట్టి చాలా వరకు స్పైనే కారణం ఉంటుంది. లేదంటే ఇక్కడ లోకల్ మజిల్స్లో స్టిఫ్నెస్ ఏర్పడో, లేకపోతే ఫ్లెక్సిబిలిటీ తగ్గో, లేదంటే మీకు ఏదైనా దెబ్బ తగిలో అలా వస్తుంది కాబట్టి సో మీకు ఎక్కడైనా పర్వాలేదు, మీరు ఈ పాయింట్ చేసుకోవచ్చు. సో దీంతోపాటు మీరు ఇంకా అడిషనల్గా చేసుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలంటే, మీరు ఈ థంబ్ నుంచి ఒక స్ట్రెయిట్ లైన్ గీయండి. ఎక్కడైతే ఎల్బో దగ్గర ఎండ్ అవుతుందో ఇక్కడ ఈ థంబ్ నుంచి, అంటే బొటనవేలు నుంచి ఒక లైన్ గీస్తే ఎక్కడైతే మీకు ఎల్బో దగ్గర ఎండ్ అవుతుందో అక్కడ నుంచి ఒక 4 వేల దూరం అంతా ఇట్లా మీరు ఇలా ప్రెస్ చేసుకోండి. సో మీరు ఏ హ్యాండ్ అయినా వాడచ్చు, లెఫ్ట్ హ్యాండ్ అయినా వాడచ్చు, రైట్ హ్యాండ్ అయినా వాడచ్చు. ఇట్లాగా ఇది ఈ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే మన బొటనవేలు నుంచి ఈ వ్రిస్ట్ దగ్గర ఎక్కడైతే బొటనవేలు ఎండ్ అయింది కదండి, ఇక్కడ నుంచి ఒక స్ట్రెయిట్ లైన్ ఇలా గీసుకోండి. ఇక్కడ వ్రిస్ట్ నుంచి, ఓకే, ఈ వ్రిస్ట్ నుంచి స్ట్రెయిట్ లైన్ ఇలా గీసుకోండి. ఎక్కడైతే ఎల్బో దగ్గర ఎండ్ అవుతుందో ఆ లైన్ పైన ఒక 4 వేళ్లతో ఇలా మీరు ప్రెస్ చేసుకోవచ్చు ఇలాగ. సో ఇది మీరు 2 హ్యాండ్స్ పైన చేసుకోవచ్చు, లెఫ్ట్ హ్యాండ్ పైన చేసుకోవచ్చు, రైట్ హ్యాండ్ పైన చేసుకోవచ్చు. ఈ పాయింట్ కూడా మీరు లెఫ్ట్ హ్యాండ్ పైన పెట్టచ్చు, రైట్ హ్యాండ్ పైన పెట్టచ్చు. సో ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్ పైన పెట్టండి, ఒకరోజు రైట్ హ్యాండ్ పైన పెట్టండి, ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్ దగ్గర నొక్కండి, ఒకరోజు రైట్ హ్యాండ్ దగ్గర నొక్కండి. లేదు మీకు టైం ఉంది 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి చేయొచ్చు. సో దీనివల్ల మీకు సైడ్ బెనిఫిట్సే తప్ప సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో
క్యూరింగ్ అండ్ మేనేజ్మెంట్లో ఆక్యుపంచర్ పాత్ర చాలా బలంగా ఉంది. సో మీరు మీ బ్యాక్ పెయిన్కి నేను చెప్పిన ఈ విషయాలన్నీ జాగ్రత్తగా పాటించే ప్రయత్నం చేయండి. ఒకవేళ సమస్య మరీ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి. సో క్లినిక్లో మనం ఏం చేస్తామంటే అక్యుపంచర్ చేస్తాము, అండ్ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్, దాని తర్వాత థెరపెటిక్ మసాజ్ అండ్ స్పెషల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయడం ద్వారా బ్యాక్ పెయిన్ సునాయాసంగా ఎంతోమందికి తగ్గిస్తాము. అండ్ మనకు స్పైన్ ప్రాబ్లమ్స్లో మంచి సక్సెస్ రేట్ ఉంది. సో మనం అక్యుపంచర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఏరియాకు బ్లడ్ సప్లై పెరుగుతుంది, దాని తర్వాత ఈ మజిల్స్ స్ట్రెంథన్ అవుతాయి. ఒకవేళ డిస్క్ బల్జ్ అట్లా ఏమన్నా ఉన్నా ఆ డిస్క్ స్ట్రాంగ్ అవుతుంది. ఒకవేళ వర్టిబ్రేస్ ఏమన్నా వీక్ అవుతున్నా ఆ వర్టిబ్రేస్ స్ట్రాంగ్ అవుతాయి. ఏ కారణం చేతైతే బ్యాక్ పెయిన్ వస్తుందో ఆ మూల కారణాన్ని మన వైద్యం ద్వారా మనం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశము పుష్కలంగా ఉంటుంది. సో ఒకవేళ ప్రాబ్లం కనుక ఈ మధ్య స్టార్ట్ అయ్యి కొద్దిగా ఉంటే మీరు నా దగ్గర రావాల్సిన పని లేదు. నేను చెప్పిన ఈ పాయింట్స్, ఆ జీవన శైలిలో చేంజెస్ అండ్ నేనేమైతే మిగతా విషయాలు చెప్పానో అవన్నీ జాగ్రత్తగా పాటించండి. అండ్ మీ నడుము నొప్పి నుంచి మన వైద్యం ద్వారా మీరు బాగుపడే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అందాక సెలవు మరి.